మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ, డాక్టర్ సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, ప్రస్తుతం మనం చూస్తున్నాం వేలాది మంది కార్మికులు అక్కడ కూర్చొని ఉన్నారు. తన సమస్యలు ఏదైతే మనం తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత కూడా మనకు ఆ సమస్యలు పరిష్కరించకపోవడానికి కారణం ఏంటి? ఈరోజు ఇంతమంది వేలాది మంది అక్కడ కూర్చున్నారు, అయినప్పటికీ వాళ్ళ సమస్యల పట్ల ఎందుకు గవర్నమెంట్ ఇంత నిర్లక్ష్య వైఖరి వేస్తున్నది? దీని విషయం కంక్లూజన్ చెప్పండి సార్. థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా ఈరోజు చర్చా కార్యక్రమంలో మనం కనుక్కున్నటువంటి విషయం ఏమిటంటే, ఒక పక్క ప్రభుత్వం హామీలు ఇచ్చింది, మరోపక్క కార్మికులేమో చాలా అష్టకష్టాలు పడుతున్నారు. వీళ్ళిద్దరినీ అనుసంధానం చేయవలసినటువంటి శక్తి ఒకటి ఉంది. ఇటు కార్మికులకు ఇటు ప్రభుత్వానికి మధ్య ఉండవలసినటువంటి వారధి సారథి అయినటువంటి యాజమాన్యమే ఇటువంటి నిజంగా యాజమాన్యం సరైనటువంటి నిర్ణయాలు సకాలంలో తీసుకోకపోవడం వల్లే ఈరోజు ఇన్ని సమస్యలు ఉత్పన్నమైనాయని మనకు చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతోంది. ఎందువల్ల అంటే ప్రాథమికంగా ఇక్కడ మన మిత్రులందరూ కూడా, జాక్ మిత్రులందరూ కూడా, నేతలందరూ కూడా చెప్పినట్టుగా ఎప్పుడైతే సమ్మె నోటీస్ ఇచ్చామో వెంటనే యాజమాన్యం ప్రాథమికంగా వాళ్ళందరినీ కూర్చోబెట్టి చర్చలు జరపాలి. మరి అందులో పూర్తిగా విఫలమైంది. మరొక విషయం చూస్తున్నట్టయితే అధికారుల యొక్క వైఖరి కూడా చాలా దారుణంగా ఉంది. ఎందువల్ల అంటే తప్పు వేరు, పొరపాటు వేరు. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ తెలుసుకోకుండా పొరపాటును కూడా తప్పుగా పరిగణించి వాళ్లకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, అలాగే భయభ్రాంతులకు గురి చేసి ఎంప్లాయీస్తో ఫోర్స్ఫుల్గా పనిచేయించడం అనేది అది నిజంగా లేబర్ కమిషన్ కానివ్వండి, లేబర్ రూల్స్కు చాలా వ్యతిరేకం. మనం లీగల్ ఫ్రేమ్వర్క్లో వెళ్ళినప్పుడు నిజంగా వీళ్ళందరూ శిక్షార్హులుగా ఉంటారు. కాబట్టి ఇటువంటి చర్యలు అమానుషం. అలాగే ప్రభుత్వం కూడా ఒకవైపున హామీలు ఇవ్వడంతోనే సరిపెట్టుకోకుండా తాము నియమించినటువంటి యాజమాన్యాన్ని, తాము నియమించినటువంటి అధికారుల్ని ఎందుకు ప్రశ్నించటం లేదు? అసలు ఇన్పుట్స్ ఇటువైపు నుంచి అటువైపు వెళ్తుంటాయి. మరి ఇది ప్రజా సమస్య. ప్రజలందరూ కూడా ఇంత నిజంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రగతి రతమైనటువంటి ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం జాప్యం ఎందుకు చేస్తుందో నిజంగా అందరికీ కూడా విస్మయం కలిగిస్తోంది. ముఖ్యంగా ఈ ప్రగతి రతమైనటువంటి ఆర్టీసీ విషయంలో అనేక సమస్యలు మనం చూసినట్టయితే పిఆర్సీ అనేటువంటిది చాలా ముఖ్యం. ఆర్థిక సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని సరిచేయాలి. అలాగే ఎంప్లాయీ రైట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలి. అలాగే ప్రొటెక్టివ్ మనకు స్కీమ్స్ అయినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ చాలా ముఖ్యం. ముఖ్యంగా మహిళా నేతలు, అలాగే మహిళా నాయకులు, మహిళా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మాట్లాడినటువంటి సోదరి సువర్ణ గారు కూడా అద్భుతంగా ఉన్నటువంటి విషయాలను, వాస్తవాలను చెప్పారు. అవన్నీ విన్నప్పుడు హృదయ విదారకంగా ఉన్నాయి. మహిళల విషయంలో కూడా ప్రభుత్వం కానివ్వండి, యాజమాన్యం కానివ్వండి ఇంత కఠినంగా ఎలా వ్యవహరించగలుగుతుందని చాలా ఆశ్చర్యం కూడా వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా 3 రోజుల సమయం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికుల యొక్క విషయంలో ఒక చిత్తశుద్ధితో ముందుకు రావాలి. యాజమాన్యం ఇచ్చేటువంటి ఇన్పుట్స్ మీద మీరు ఆధారపడకండి. డైరెక్ట్గా మీరు కార్మికులు మీ వద్దకు పిలిచి వాళ్ళు కూడా ఏమంటే సామరస్యంగా ఉండాలి, ఈ సమస్యను కూడా సమన్వయం నేపథ్యంలో మనం పరిష్కరించుకోవాలనేటువంటి ఒక స్థిర చిత్తంతో ఉండటం నిజంగా అది చాలా వెల్కమ్ సైన్. కాబట్టి ఇమీడియట్గా ప్లీజ్ కాల్ ఫర్ ఒక గుడ్ డిస్కషన్. ఐ వుడ్ సే ఆ ఈకో సిస్టమ్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కనుక మీరు క్రియేట్ చేయగలిగితే మీరు డైరెక్ట్గా కార్మికులతో వాళ్ళు పడుతున్నటువంటి కష్టాల గురించి తెలుసుకోండి. అలాగే వాళ్ళ అడిగేటువంటి విషయాలు, ముఖ్యంగా ఇక్కడ ఒక పాయింట్ తెలియజేయదలుచుకున్నాను. వీళ్ళు నిజంగా కార్మికులు ఆందోళన పడటంలో ఒక రీజనబుల్ ఒక గ్రౌండ్ ఉందండి జమీల్జీ. ఎందువల్ల అంటే ఒకవైపు ఏమో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏమో ఆపేశారు, మరొక వైపు మెల్లగా ఎలక్ట్రిక్ బస్సెస్ అని చెప్పి ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. అంటే ఒక రకంగా అవుట్సోర్సింగ్ చేస్తున్నారు. మరి ఇటు రెగ్యులర్ రిక్రూట్మెంట్ ఆపడము, అలాగే ప్రైవేటైజేషన్ను స్టేజ్ వైజ్గా ఇంప్లిమెంట్ చేయటం అనేది ఎంప్లాయీస్లో ఇక్కడ ఆర్టీసీ కార్మికుల్లో నిజంగా ఆందోళన కలగటానికి ఒక వ్యాలిడ్ గ్రౌండ్ ఇది. కాబట్టి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. అలాగే ముఖ్యంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీ, హైకోర్టు డైరెక్టివ్ అయినటువంటి విలీనం అనేటువంటి ప్రాసెస్ను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసి ఆ గుడ్ న్యూస్ ప్రతి ఒక్క ఎంప్లాయీకి తెలిసేటట్టు చేయాలి. ఇలాంటి ఒక నేపథ్యంతో ముందుకు వెళ్ళాలి ప్రభుత్వం. ఇప్పుడు కార్మికులు ఇంతైనా కూడా వాళ్ళు ఇచ్చేటువంటి, వాళ్ళు కోరేటువంటి ఆ నిజాయితీతో అడిగేటువంటి విషయాల పట్ల సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ జమీల్ జీ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం చూస్తున్నాము కార్మికుల